బీటెక్ వెళ్ళిన తర్వాత దీనిపైన కనుక ఫోకస్ చేస్తే టెక్‌లో కాకపోయినా నాన్ టెక్‌లో అయినా ఖచ్చితంగా ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చెప్తాను వినండి. మనం బీటెక్ వెళ్ళిన తర్వాత కోడింగ్ లాంగ్వేజెస్ అండ్ ఇంటర్న్‌షిప్స్ పైన ఫోకస్ చేసినంత డెసిషన్ మేకింగ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్ పైన అసలు ఫోకస్ చేయం. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ డెసిషన్ మేకింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే కంపెనీస్‌కి ఈ 2 చాలు భయ్యా. ఈ రెండిటిని వెరిఫై చేసి, అబ్జర్వ్ చేసి కంపెనీస్‌లోంచి మిమ్మల్ని తీసేయడానికి. మీకు ఈ 2 ఉంటే చాలు. ఖచ్చితంగా టెక్‌లో కాకపోయినా నాన్ టెక్ లైక్ హెచ్ఆర్ మేనేజ్‌మెంటో, లేదా అడ్మిన్ మేనేజ్‌మెంటో, బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ మేనేజర్ ఇలాంటి చాలా కెరీర్ పాత్స్ ఉన్నాయి. సో, చాలా మందికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ ఇంటర్న్‌షిప్స్ చేయడం చాలా కష్టమవుతుంది. సో, అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ ఇంటర్న్‌షిప్స్‌ని పక్కన పెట్టేసి కమ్యూనికేషన్ స్కిల్ ఏవైతే లైక్ లాంగ్వేజెస్ లైక్ ఫ్రెంచ్, ఇంగ్లీష్ ఇలాంటివి పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే అండ్ డెసిషన్ మేకింగ్‌లో ఇన్వాల్వ్ చేస్తూ మీకు ఖచ్చితంగా టెక్‌లో కాకపోయినా నాన్ టెక్‌లో అయితే ఖచ్చితంగా జాబ్ వస్తది. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే కామెంట్ బాక్స్‌లో యెస్ అని కామెంట్ చేయండి. అండ్ నాన్ టెక్ ఫీల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి.